హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఈరోజు వీడియో వచ్చేసి మౌలిక అనే ఒక అమ్మాయి హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోవడం అయితే జరిగింది. బట్ ఆ సూసైడ్ ఎందుకు జరిగింది, ఎందుకంటే ఆ హెరాస్మెంట్ ఎవరు చేసిరు ఏందనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామన్నమాట. అండ్ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఎందుకు ఎవరు హెరాస్ చేసిరు ఆమెని, వాట్ యాక్చువల్లీ అయ్యింది, అక్కడ ఏమైంది అనేది మనం అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం అనమాట. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అనమాట. సో మౌలిక అనే ఒక అమ్మాయి, ఒక డిగ్రీ సెకండ్ ఇయర్లో చదువుతున్న అమ్మాయి. ఈమె మన ఈ కాలేజ్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. తార్నక ఏరియాలో రైల్వే డిగ్రీ కాలేజ్ అని చెప్పి ఒక కాలేజ్ ఉంది హైదరాబాద్లో. సో ఆ కాలేజ్లో ఈ మౌలిక అనే అమ్మాయి సెకండ్ ఇయర్ చదువుతుంది అనమాట. సో ఈమె ఏజ్ వచ్చేసి 19 years ఓల్డ్ అనమాట ఈమె. సో యాక్చువల్లీ ఈ సూసైడ్ జరిగింది థర్స్డే రోజు అయితే ఈ సూసైడ్ అయితే జరిగిందనమాట బై ద హెరాస్మెంట్. ఆ హెరాస్మెంట్ చేసింది ఎవరో కాదు, ఆ కాలేజ్లో ఉన్న ఒక వాలీబాల్ కోచ్ ఆమెని హెరాస్మెంట్ చేయడం వల్ల తనైతే సూసైడ్ చేసుకుని అయితే చనిపోయింది అనమాట. లిటరలీ ఇట్స్ ఏ షాకింగ్ న్యూస్ అసలు. అండ్ ఆ మౌలిక అనే అమ్మాయి మన తార్నాక ఏరియాలో ఆ కాలేజ్లోనే సూసైడ్ చేసుకుని చనిపోవడం అయితే జరిగింది యాజ్ పర్ ద రిపోర్ట్స్ ప్రకారం. అండ్ ఆ వాలీబాల్ కోచ్ నేమ్ వచ్చేసి అంబాజీ నాయక్ అనే వ్యక్తి ఈ మౌలిక అనే అమ్మాయిని బాగా హెరాస్మెంట్ చేయడం వల్ల, లైక్ హెరాస్మెంట్ అంటే లైక్ ప్రెషర్ చేయడం, లైక్ నా రిలేషన్లోకి రా అని చెప్పి ఇట్లా ప్రెషర్ చేయడం ఆర్ హెరాస్మెంట్ చేయడం. అంటే రిలేషన్లో ఒప్పుకోకపోతే ఇట్లా హెరాస్మెంట్ అయితే చేస్తారు కదా, సో అట్లా హెరాస్ చేయడం. కానీ మనకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు ఎంతవరకు హెరాస్మెంట్ చేసింది అనేది, మనకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ యాజ్ పర్ రిపోర్ట్స్ అక్కడ ఫైల్ అయిన కేసు బట్టి, కంప్లైంట్లో ఫైల్ అయిన కేసు బట్టి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అమ్మాయిని అంబాజీ నాయక్ అనే వ్యక్తి బాగా హెరాస్ చేయడం వల్ల ఆమె సూసైడ్ చేసుకుని అయితే చనిపోయిందని అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి యాక్చువల్లీ ఇది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలియదు యాక్చువల్లీ. అంటే ఇట్లా హెరాస్ చేస్తున్నాడు, ఇది ఆమె సూసైడ్ చేసుకోవడం, ఒక సూసైడ్ నోట్ రాయడం కానీ ఆర్ లైక్ సూసైడ్ వీడియో తీయడం కానీ ఇట్లాంటి ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఒక ప్రూఫ్ లాగా అయితే ఏం లేదు. లిటరలీ ఏంటంటే ఇది ఒక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలియదు యాక్చువల్లీ వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెండ్ అని. బట్ ఇది ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. సో ఆ అమ్మాయి మౌలిక అమ్మాయి ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చేసి చెప్పడం అయితే జరిగింది అన్నమాట ఇన్ఫర్మేషన్ ఇది. సో తను వచ్చేసి బాగా ఆమెని హెరాస్ చేయడం కానీ, ఊకే వెనుకబడడం కానీ, లేకపోతే లవ్ చేయని చెప్పి రిలేషన్లోకి రా అని చెప్పి బాగా ప్రెషర్ చేయడం, లేకపోతే నువ్వు ఇది చేయకపోతే నేను ఇది చేసుకుంటా, లేకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి చెప్పడము, లేకపోతే ఇట్లా చాలా చాలా ఆమెని ఎంత హెరాస్ చేసిందంటే షీ కాంట్ ఆమె హ్యాండిల్ చేయలేకపోయింది ఆమె. లైక్ సో ఇక అంతా ప్రెషర్ చేస్తే లిటరలీ యాక్చువల్లీ ఈమె కంప్లైంట్ చేయాల్సింది పోలీస్ వాళ్ళకి. బట్ ఆమె అయితే ఇంకొక ఆప్షన్ అయితే చూస్ చేసుకుంది, అదే సూసైడ్ చేసుకొని చనిపోవడం అయితే జరిగింది థర్స్డే రోజు. అండ్ ఇది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే కేసు అయితే ఫైల్ చేసేసారు అనమాట. సో ఆ ఫైల్ చేసిన ఆ కేసులో ఏమని ఫైల్ చేశారంటే, లైక్ ఆ అమ్మాయిని ఈ అంబాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో మౌలికని హెరాస్ చేస్తున్నట్టు, ప్రెషర్ చేస్తున్నట్టు, రిలేషన్లోకి రాని ప్రెషర్ చేస్తున్నట్టు ఆ కేసు ఫైల్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే. సో ఇదనమాట యాక్చువల్లీ జరిగిన మ్యాటర్. అండ్ ఇది ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేసిన అంటే అంబాజీ నాయకే ఇది చేయడం వల్ల ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిందా అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏం లేదు, ఏం ఇన్ఫర్మేషన్ లేదనమాట. లైక్ ఏమైనా ప్రూఫ్ కానీ, సూసైడ్ నోట్ రాయడం కానీ ఆర్ వీడియోస్ కానీ, ఫొటోస్, ఎవ్రీథింగ్ ఏమైతే లేదనమాట, ఏం లేదు ప్రూఫ్ అయితే. బట్ ఇది ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసు వాళ్ళు అయితే కేసు ఫైల్ చేసేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసేసారు అనమాట.
అండ్ ద పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యారు అనమాట. ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ పోలీస్ వాళ్ళు ఒక 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యి ఈ కేసుని అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయితే చేసేసారు అనమాట. సో ఇది లాలాగూడ పోలీస్ స్టేషన్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఏంటంటే అమ్మాయికి హరాస్మెంట్ అయితే జరిగింది అని చెప్పి సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి ఇట్లా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండింగ్ అనేది మనకే తెలియదు, వాళ్ళకే తెలియదు. సో ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ కేసు మనకి ఏమైంది ఏందనేది మనకి క్లియర్గా అయితే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ప్రజెంట్ ఈ కేసెస్ అయితే గోయింగ్ ఆన్. ఈ కేసు అయితే ఇప్పుడు నడుస్తుంది ప్రజెంట్. ఏమనంటే లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేయడం కానీ, లైక్ ఇంకా ఎవరైనా లైక్ ఉంటారు కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ ఈమె ఇంతకుముందుకు ఏమైనా రిలేషన్లో ఉందా దాన్ని బట్టి, సో ఇంకేమైనా సొసైటీ ప్రెజర్ ఆర్ ఇంకేమైనా ఫ్యామిలీ ప్రెజరా, లేకపోతే పాత ఓల్డ్ రిలేషన్స్ ప్రెజరా, ఏం రిలేషన్ ఏమైనా ఉందా అది ఇది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మనకి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పటి వరకు అవుతుంది ఈ కేసు ఏంటంటే మనకైతే అసలు తెలియదు. సో ప్రజెంట్ అయితే అఫీషియల్గా మొన్న జరిగిన కేసు అనమాట. ఇది మొన్న థర్స్డే రోజు, ఈరోజు సాటర్డే, మొన్న థర్స్డే రోజు జరిగిన కేసు అనమాట. ఇది నాకైతే ఏం అర్థం కావట్లేదు. హైదరాబాద్లో ఇట్లాంటివి ఏం జరుగుతున్నాయి అసలు లిటరల్లీ ఏం అర్థమవుతలేదు. పాపం మౌలిక అనే అమ్మాయి లిటరల్లీ పాపం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ లిటరల్లీ సో హరేజ్ చేయడం దేనికి, ఇవన్నీ మనమైతే చూసుకోవాలన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకెవరికైనా వస్తే ప్లీజ్ ఇట్లాంటి ఆప్షన్ అయితే చూస్ చేసుకోకండి. లైఫ్ అనేది మీకు చాలా ఉంది, మీరు అంతా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి, ఎన్నో టీమ్స్ ఉన్నాయి. సో మీరు అంతా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇంట్లో చెప్పుకోలేకపోయినా కానీ మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తే వాళ్ళైతే హ్యాండిల్ చేస్తారనమాట. మీకు ఏం ప్రాబ్లం కాకుండా, ఫ్యామిలీలోకి తెలియనియకుండా వాళ్ళు ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారనమాట. కానీ మీరు ఇట్లాంటి డిసిషన్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదని చెప్పి నా ఒపీనియన్ అనమాట. పాపం ఈరోజు మౌలిక అనే అమ్మాయి ఒక డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. ఈమెయితే పాపం మనతో పాటు అయితే ఈరోజు లేదు. సో లిటరలీ ఇట్స్ ఎమోషనల్. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే లిటరల్లీ వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అనమాట. వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ కానివ్వండి, వాళ్ళ మదర్ కానివ్వండి, లైక్ దే ఆర్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ లిటరల్లీ. ఇట్లాంటి చేసే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మీరు ఆలోచించాలి ఏంది అని చెప్పి. సో అదే అనమాట. అమ్మాజీ నాయక్ అనే వ్యక్తిని కస్టడీలోకి అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇన్వెస్టిగేషన్ మేబీ ఎప్పటివరకు అవుతుందో మనకైతే తెలీదు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద కేస్. నేను ఈ కేసులో అయితే మీకు అప్డేట్ చేస్తుంటా. సో ప్లీజ్ గైస్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ముందుకు తెస్తున్నా కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నాలెడ్జ్ వర్త్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను కేస్ స్టడీస్ అండ్ ఇట్లాంటి ఏమైనా లైక్ కేసెస్ కావడం కానీ, ఇట్లాంటి కేసెస్ ఏమైనా జరుగుతాయి ఆర్ మిస్టరీ వీడియోస్, ఈ కేసెస్ వెనుకున్న ఈ కేసెస్ జరుగుతాయి కదా. సో దీని గురించి నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందైతే పెడతాను అనమాట. దిస్ ఎ న్యూ ఛానల్, మనమైతే ఒక న్యూ ఛానల్ అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఏం చేయలేను గైస్. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఒక మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి వీడియోస్, ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి. సో నేనైతే మస్తు హార్డ్ వర్క్ చేస్తున్నాను మీకోసం. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మొత్తం షేర్ చేయండి, అందరికి తెలియాలి. సో మీ గ్రూప్స్లో కానివ్వండి అందరికీ షేర్ చేయండి. ఇది అసలు ఎందుకు జరిగింది కేసు ఏందనేది మొత్తం అందరికైతే తెలియాలన్నమాట. ఈ సమాజంలో ఏం జరుగుతుంది అందరికి తెలియాలి. సో వాళ్ళకు కూడా తెలిస్తే ఒక అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట. ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఇట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ అయితే వస్తుంది అనమాట. సో ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కానివ్వండి, అన్ని గ్రూప్స్లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. సో ఈ కేసులో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకైతే అప్డేట్ చేస్తాను అనమాట. సో అది గైస్ ఈరోజు వీడియో అయితే. సో జై హింద్, జై భారత్.